మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు చూస్తున్నారా? కాంగ్రెస్ నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఇండియా కూటమిలో చేరటానికి, ఇండియా కూటమితో జతకట్టడానికి ఆయన ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి రాజకీయాల్లో ఇప్పటి వరకు ఏ కూటమిలో లేరు. అటు ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో కూడా లేరు. కానీ ఎన్డీఏ 2014 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికీ అప్పుడే బహుశా 2-3 సంవత్సరాలు అనుకుంటా, 15-16 నుంచే మొదలైనట్లుంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డి 2016లో స్టార్ట్ అయినట్టున్నారు. ఆయన ద్వారాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళతో సత్సంబంధాలు నడపటం, అంటే ఒకవైపున తెలుగుదేశంతో పొత్తులో ఉన్నప్పుడు బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు నడపడం, దాంతోనే 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం బీజేపీ విడిపోవటం, ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటికి రావడం ఇవన్నీ తెలిసినాయి. అప్పటి నుంచే మొదలైంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలోను, లోక్సభలోను అన్ని బిల్లులకి మద్దతు ఇస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి సహకారం అందిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో అమిత్ షా అదేవిధంగా నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామ్యం కాకపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి నమ్మదగినటువంటి మిత్రుడు అనేటువంటిది బీజేపీ భావిస్తుంది. బీజేపీతో నేరుగా సంబంధం లేకపోయినా పరోక్ష సంబంధాలు అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిగి ఉంది, ఎన్డీఏతో పరోక్ష సంబంధాలు కలిగి ఉంది అనేటువంటిది అందరి భావన. ఇది దీంట్లో ఎంతో కొంత వాస్తవం కూడా ఉంది. 2024 మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి తర్వాత ఇక బహుశా మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీఏ, కేంద్రంలో ఎన్డీఏలో తెలుగుదేశం కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి బీజేపీ దగ్గరకు పోడేమో, బీజేపీతో ఉండడేమో అని అందరూ అనుకున్నారు. ఇక బీజేపీకి దగ్గర తీయదేమో, జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ దగ్గరికి వెళ్ళడేమో, ఎన్డీఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళడేమో, వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడేమో అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మొన్న లోక్సభ ఎన్నికలు అయిపోయిన వెంటనే, మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. మాకు రాజ్యసభలో 11 సీట్లు ఉన్నాయి, లోక్సభలో 4 ఉన్నాయి, 15 ఉన్నాయి, తెలుగుదేశానికి కొంత 16 మంది ఎంపీలే, వాళ్ళకన్నా మేమేం తక్కువ కాదు, మేము ఎన్డీఏకే మద్దతు ఇస్తాము రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అని స్పష్టం చేశాడు. అంటే ఎన్డీఏకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. రాజ్యసభలో మీకు బలం లేదు, మాకు 11 సీట్లు ఉన్నాయి, జాగ్రత్త, మేము మీకు సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరిస్తాం. ఏం సహకరిస్తాం? రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తాడు, అది కూడా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఎక్కడ కక్ష సాధింపులు ఉంటాయి, ఆటోమేటిక్గా కేసులు, అరెస్టులు, వ్యవహారం ఎన్ని ఉంటాయి. ఇవన్నిటి నుంచి ఎంతో కొంత రక్షణ పొందాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. అది పరోక్షంగా కావాలి. ప్రత్యక్షంగా ఎలాగూ ఎన్డీఏలోనేమో తెలుగుదేశం, జనసేన ఉంది, వైసీపీ లేదు. పరోక్ష సహకారం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి అల్టిమేటం జారీ చేశాడు వాళ్ళకి. అల్టిమేటం రిక్వెస్ట్గానే మొన్న లోక్సభలో స్పీకరు ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థికి ఓం బిర్లాకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది వైసీపీ. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న అనూహ్యమైనటువంటి పరిణామం, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో ధర్నా సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీలను పిలిచాడు. అటు ఎన్డీఏ పక్షంలో ఉన్న వాళ్ళు పిలిచాడు, ఇటు ఇండియా కూటమిలో ఉన్న పక్షాలను కాంగ్రెస్తో సహా అందరినీ పిలిచాడు, సిపిఎం, సిపిఐతో సహా. అయితే గమ్మత్తు ఏంటంటే ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళే కొద్దిమంది వచ్చారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన మహారాష్ట్ర నుంచి, కేరళ నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్,
తమిళనాడు నుంచి అన్నాడీఎంకే ఇలాగ కొన్ని పార్టీలు కూడా వచ్చారు. అంటే ఇండియా కూటమి ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని తమ వైపు తిప్పుకోవాలని ఏమైనా ప్రయత్నం చేస్తుందా? కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ని కూడా ఆయన ఆహ్వానించారు. మరి కాంగ్రెస్ రాకుండా లేదా సమాజ్వాదీ పార్టీ ద్వారాగా ఏమన్నా మంతనాలు జరిపి జగన్మోహన్ రెడ్డిని తమ వైపు తెచ్చుకున్నటువంటి చేయాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి వచ్చినందువల్ల ఇప్పుడుగా అయితే వాళ్ళకేం పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టడం అనేది ఇంకోటండి, ఆయనకున్న 4 అలాంటి పరిస్థితులు ఏమి ఉండకపోవచ్చు. ఇప్పుడు లాభలేదు, భవిష్యత్తులో ఇండియా కూటమి బలపడటానికి ఉపయోగపడవచ్చు. దక్షిణాది రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా 40% ఓట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇండియా కూటమిలోకి చేరితే, ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ, కేంద్రంలో ఎన్డీఏ ఉంది కదా, వాళ్ళకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఇండియా కూటమి కొంత బలం వచ్చేదానికి అవకాశం ఉంది. మరి ఏమన్నా చర్చలు జరుపుతున్నారు. మొన్న బెంగళూరు వెళ్ళిన సందర్భంగా కర్ణాటకలో డిప్యూటీ సీఎం అదేవిధంగా కాంగ్రెస్ నాయకులతో కొంతమందితో జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు కాంగ్రెస్కి దగ్గర అయ్యేందుకు అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరిగింది. కాంగ్రెస్లోనే అసలు వైసీపీని కలుపుతారనే పెద్ద ప్రచారం కూడా అలాంటిది కూడా జరిగింది. 1.72% ఉన్న కాంగ్రెస్లో 40% ఓట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కలుపుతారు? అట్లా ఇవన్నీ ఏంటంటే తెలియని వాళ్ళు చెప్పేటువంటి మాటలు. అయితే ఇండియా కూటమి వైపు వెళ్ళటానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది మాత్రం కొంత చర్చ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకుంటారా? ఎందుకు అని అంటే, ఒకవేళ ఇప్పుడు ఎన్డీఏలో కేంద్రంలో బీజేపీ ఎన్డీఏకి నాయకత్వం వహిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఇట్లా అన్యాయం చేస్తున్నారు మా పార్టీ వాళ్ళని అంటే రెస్పాండ్ కాకపోతే, మీరు ఇట్లా రెస్పాండ్ కింద కాలేదనుకోండి, మాకు 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు రెస్పాండ్ కాదు, మేము అవసరమైతే మేము ఇండియా కూటమిలో కూడా చేరతామని ఏమన్నా వాళ్ళని బెదిరించడానికి ఏమన్నా ప్రయత్నం చేశారు. దీనివల్ల కొంత ప్రయోజనం ఉండొచ్చు, ఇంకొక రకంగా నష్టం కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇండియా కూటమి పెద్దలండి, బీజేపీ పెద్దలగిన నువ్వు ఇండియా కూటమి వైపు వెళ్తావా అని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలగిన భావించారు అంటే, కోపడ్డారు అంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రెడీగానే ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడానికి, అరెస్ట్కి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అనేకమైనటువంటి వైట్ పేపర్స్ ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు కదా అప్పుడు జరిగినటువంటి అన్యాయాల అక్రమాలు. ఇది కొంత జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సహకారం ఉంటే ఎంతో కొంత రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. లేదంటే చంద్రబాబు నాయుడికి అమిత్ షా, నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు, జైలుకి వెళ్ళటం ఇవన్నీ కూడా ఇబ్బందులు ఇచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. మరి అందుకని జగన్మోహన్ రెడ్డి తొందరపడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఇండియా కూటమి వైపు. అయితే వైసీపీ వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమిటంటే, కేవలం ధర్నాకు వచ్చారు ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు, అంతేగాని ఇండియా కూటమిలో వైసీపీ చేరటం లేదు అని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే తెలుగుదేశం, జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళకు కొంత చూడండి, మీరు అతను ఇండియా కూటమి వాళ్ళందరితో ఇది కలిసి చేస్తున్నారు, మీరు ఇంకా సహకరిస్తున్నారు అతను పరోక్షంగా, మీరు ఎందుకు సహకరిస్తారు, సహకరించొద్దు అనేటువంటి ఒత్తిడి తెలుగుదేశం, జనసేన వైపు నుంచి బీజేపీ మీద జరుగుతుంది. కాబట్టి బీజేపీ వైఖరి జగన్మోహన్ రెడ్డిలో విషయంలో ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు వెళ్తారా, లేదంటే ఎన్డీఏతోనే పరోక్షమైనటువంటి బంధాన్ని కొనసాగిస్తారా, ఏమిటి అనేటువంటిది భవిష్యత్తులో తేలాల్సినటువంటి